వరంగల్ జిల్లాలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన మృతితో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతిలో దుఃఖసాగరంలో మునిగిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆయన అంతిమ యాత్రలో పాల్గొని నివాళులు అర్పించేందుకు ఉమ్మడి జిల్లా నూతన సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తన ఆత్మీయ బంధువు అయిన పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడడానికి తన ఉద్యమ సహచరులు తన నర్సంపేటకు వస్తున్నారు. మనతో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఉన్నారు. తనతో మాట్లాడదాం. సార్, చెప్పండి, మీ ఉద్యమ సహచరుడు మృతి మీ పార్టీకి తీరని లోటు, దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఒక మాటగా చెప్పాలంటే పెద్ది సుదర్శన్ రెడ్డిని వరంగల్ జిల్లాను ఊహించుకునే పరిస్థితి లేదు. మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు బాసట పూనుకోగానే వారితో చేరి ఈ జిల్లాలో పిరికాడు మందితోడు మొదలుపెట్టినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ గారి నాయకత్వాన ఈరోజు అంచెలంచెలుగా చాలామంది మిత్రులను తయారు చేసుకొని సబ్బండ జాతిని తయారు చేసుకొని ఈరోజు ప్రజలకు ఇంకా సేవ చేసే మెరుగైన సేవ చేసే పరిస్థితులలో ఆరోగ్యం క్షీణించడం, మరణించడం అన్నది మేము ఇంకా కూడా ఊహించుకోలేకపోతున్నాము. అది మాకు ఊహకందని పరిస్థితి అయిపోయింది. మాకు నిజంగా ఆ కుటుంబానికి మేమందరం కేసీఆర్ గారు, పార్టీ, జిల్లా నాయకత్వమే సహచరులైన మేమందరం కూడా ఉంటాం. ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకుంటాం. అదేవిధంగా తాను పోయిండన్నది అది తన యొక్క పార్థివ దేవం మాత్రమే. ఖచ్చితంగా తనకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఇక్కడ ప్రజలకు తీసుకొచ్చే విధంగా పనిచేస్తామని కూడా చెప్తున్నాం. సార్, 5 రోజులు తను మృత్యుతో పోరాడాడు. తిరిగి తను వస్తాడని తన అభిమానులు ఎదురు చూశారు. మనం చూస్తే ఉదయం నుంచి కూడా వేలాది మంది తన కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అది దైవ నిర్ణయం. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఆ స్థాయిలో వాళ్ళకు స్పందించేటువంటి వ్యక్తి వారు గొప్పవారు. అన్ని రకాలుగా అమెరికా నుంచి డాక్టర్లను కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రిలయన్స్కి సంబంధించిన అంబానీ వాళ్ళకి సంబంధించిన డాక్టర్స్ కానీ కన్సల్ట్ చేసిలు, జూమ్ మీటింగ్స్ అనే అన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి. అంటే ప్రపంచంలో ఏ వైద్యం అందించాలో ఆ ప్రయత్నాలన్నీ జరిగినాయి. కానీ దురదృష్టవశాత్తు మా పెద్దన్న ఇవాళ లేడన్నదే మేము ఊహించుకోలేకపోతున్నాం. కాబట్టి మేము సహచరులుగా నేను 2009లో కూడా తన నాయకత్వాన్ని జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా చేరాను. ఇలా నేను ఎమ్మెల్యే అయ్యాను, తన ఎమ్మెల్యే అయ్యిండు, ఎన్నో సాధించినాం కేసీఆర్ నాయకత్వాన. కానీ ఈరోజు మనిషే కనబడకుండా పోయిందంటే మేము కూడా చాలా మాకంతా అసలు ఆయన ఆరోగ్యం చాలా దళంగా ఉండేది. ఆయన అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే మేము కూడా ఊహించలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ జిల్లాలో పెద్ద లేని జిల్లా వరంగల్ జిల్లా ఊహించుకోవడం చాలా కష్టం. సార్, ఈరోజు తన అంతిమ యాత్రకి ఎవరెవరు రానున్నారు? ఇటు మన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా వస్తారంటున్నారు. వచ్చే అవకాశం ఉందంటారు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఆల్రెడీ బయలుదేరారండి. నీకు కేసీఆర్ గారిని ఇంకా నిర్ణయం జరగలేదు. అంటే ఒక పక్క ప్రభుత్వ లాంఛనాలతో తన అంతిమ వీడ్కోలు ఇవ్వాలని ఇటు బీఆర్ఎస్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఇంకా రాలేదు, వాళ్ళు ఇంకా రెస్పాండ్ కాలేదు. అది మేము అప్పీల్ చేసినాము, ఇంకా రెస్పాండ్ కాలేదు. ధర్మంగా చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ముఖ్యమంత్రి సీఎం సీట్లో కూర్చున్నాడంటే ఇట్లాంటి నాయకులు, మాలాంటి నాయకులు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కొట్లాడినాం కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కానీ తెలంగాణ అధికారం కానీ వచ్చిందన్నది నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా సామాన్య కార్యకర్త నుంచి మొదలు పెడితే పెద్ద నాయకుల వరకు తలా ఇంత చేయేస్తే తప్ప ఇవాళ మా కేసీఆర్ గారిని పూర్తిగా తెలంగాణ ప్రజలు విశ్వసించి ఈరోజు తెలంగాణ తెచ్చిలు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం తిప్పలపడ్డాడు, తెలంగాణ కోసం ఆరోగ్యం ఖరాబ్ అయినాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ లాంఛనాలతోటి దాన సంస్కారాలు జరగాలన్నది మా పార్టీ డిమాండ్ కూడా. ఇది
పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొనడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా నర్సంపేటకు వస్తున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఇటు ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా కూడా తన కోసం తన అంతిమ యాత్రలో పాల్గొనడానికి ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక ఉద్యమ సహచరుడికి సొంత పార్టీ నాయకులు కూడా అంతిమ వీడ్కోలు పలికేందుకు భారీగా తరలి వచ్చారు. అంతేకాదు ఇటు హరీష్ రావు, కేటీఆర్ కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరారని చెప్తున్నారు. కేసీఆర్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం మొత్తం నర్సంపేట మొత్తం కూడా తన ఆత్మీయ బంధువైన పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు పలికేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.